చూపించిపోతున్నారు. మరి 10వ తారీఖున ఒక ప్రత్యేకమైన దినం. అది మా చివరి కుమారుడు 3వ సంవత్సరం దేవుడు కాచి కాపాడి నూతన సంవత్సరం ప్రవేశించడానికి దేవుడు కృప చూపించాడు. సో ఆ దినమున ఒక చిన్న ఇంట్లో గ్యాదరింగ్ పెట్టుకున్నాం. మరి ఆ రోజు మరి దేవుడు ఆ బిడ్డని దీవించాలని మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుని చేసిన మేలు మర్చిపోకూడదు. దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం ఉంచుకోవాలని, దేవుని చేసిన కార్యాలు గుర్తు చేసుకోవాలని, దేవుని స్తుతించాలని మరి 10వ తారీఖున ఒక చిన్న కార్యక్రమం పెట్టుకున్నాం. మరి అంత మాత్రం కాదు, మరి మీ అందరూ తెలిసినట్లు ఈ హైదరాబాద్ ప్రాంతానికి ఇంచుమించు ఇక్కడికి వచ్చి సంవత్సరం అవబోతుంది. ఇంకా సంవత్సరం అవ్వలేదు. మరి ఇక్కడ ఒక చిన్నగా ఒక ఇల్లు తీసుకుని అక్కడ ఆదివారం ఆరాధన స్టార్ట్ చేస్తున్నాము. మరి దేవుడి కృప బట్టి చుట్టుపక్కల ఉన్నవారు కొంతమంది వచ్చి ఆడ ఆరాధించుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి మీరు ఒకవేళ హైదరాబాద్లో ఉంటూ మరి మణికొండ, గచ్చిబౌలి ప్రాంతంలో మీరు ఒకవేళ ఉండి మీరు ఏ చర్చికి వెళ్ళకుండా ఉన్నారంటే మీరు రావాలనుకుంటే ఆశిస్తే మీరు రావచ్చు. మరి ఇది ఆదివారం పొద్దుట 9:30 నుంచి 11:30 వరకు ప్రతి ఆదివారం జరుగుతుంది. మరి నేను కానీ నా భార్య కానీ మేము ఎవరుంటే ఆ రోజు దేవుడు ఆదివారం అక్కడ వాడుకోవాలని ఆశిస్తున్నాడు. కాబట్టి మీరు గమనించండి. ఇది ఇంకా అఫీషియల్గా మేము ఓపెన్ చేయలేదు, అన్అఫీషియల్గానే మరి కొద్దిమంది మాత్రమే కూడుకొని రోజు ప్రార్థన చేయాలి. అక్కడ ఉపవాస కూడికలు కూడా పెట్టాలని ఆశ ఉంది, వాంఛ ఉంది. ఒక ప్రేయర్ సెంటర్ లాగా దాన్ని చేయాలని కూడా ఆశ ఉంది. అంతమంది కాదు, చాలామంది మీరు ప్రార్థన అడుగుతున్నారు. ఇలాగా మీతో ప్రార్థన చేయించుకోవాలి, మా అవసరతల కోసం, మా సమస్యల కోసం మీరు ఎక్కడుంటారు అని అడిగినప్పుడు మరి మేమున్న ఇంట్లో దీంట్లో అది పరిమితం లేదు. కాబట్టి దీనికైనా ఒక ప్రత్యేకంగా స్థలం మనం నియమించాం. కాబట్టి అక్కడ చేస్తానికి దేవుడు కృప చూపించున్నాడు. మరి ఈ జూన్ 10వ తారీఖు తర్వాత మా నాన్నగారి ద్వారంగా ఆ స్థలాన్ని ప్రతిష్ఠించాక దేవుని కోసం వాడాలని ఆశిస్తున్నాం. మరి మీరు ఎవరైనా సరే కూడా వివరాలు కావాలనుకుంటే మా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ వాయిస్ మెయిల్ కూడా పంపించవచ్చు. ఆ వివరాలు మీకు మేము అందజేస్తాం. మరి ఈరోజు దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? మీ అందరికీ తెలుసు, మనం తీతు గ్రంథం, తీతు పత్రికలో చివరి భాగాన్ని వచ్చి ఉన్నాం. మరి ఈరోజు ఆ చివరి భాగాన్ని మనం ధ్యానిద్దాం. దానికి ముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, మరొకసారి పాసనిలోకి వస్తున్నాం. తెరిచిన గ్రంథంలో మా ఎదుటి ఉంచుండగా తెరిచిన హృదయం మాకు దయచేయి. ఈ సమయాన్ని ఆశీర్వదించు. నువ్వు కనపరచబడు, నువ్వు హెచ్చించబడు నాయన. ప్రతి ఆటంకాలు గలిబిలి తొలగించు. నీ సమాధానమును మాకు దయచేయి. నీ సులువు చోట మరుగుపరిచిన బిడ్డలతో నువ్వు మాట్లాడమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు తీతు గ్రంథం, తీతు పత్రిక గ్రంథం అంటారు, పత్రిక అంటారు. తీతు పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. దయచేసి బైబిల్ ఉన్నవారు చూడండి, లేని వారు ఆలకించండి. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు, మనుష్యులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరుచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలననియు వారికి జ్ఞాపకము చేయుము. చాలు. ఈరోజు క్రైస్తవులు రాజకీయం చేయొచ్చా? చాలామంది అడుగుతున్నారు. క్రైస్తవులు పొలిటికల్ పార్టీ పెట్టచ్చా? క్రైస్తవులు ధర్మాలు లేకపోతే ప్రభుత్వానికి విరోధముగా వైలెన్స్ చేయొచ్చా అని చాలామంది ఈరోజు ఈ ప్రశ్న అడుగుతున్నారు. చూడండి, చాలామంది మోషేని లేకపోతే యెహోషువాని లేకపోతే దావీదుని వారు దృష్టిలో పెట్టుకొని వారు తీర్మానం చేస్తుంటారు. చూడండి, బైబిల్ వెరీ క్లియర్ అండి. ఈ కొత్త నిబంధనలో యేసుప్రభు జన్మించాక, యేసుప్రభు రాజు అండి, ఆయన రాజు అయినప్పటికీ ఆయన ఎక్కడ రాజ్యంని వెళ్ళలేదు ఈ లోకంలో. పిలాతో అడిగాడు ఆయన, నువ్వు రాజువా అంటే అవును, కానీ ఈ లోకం నా రాజ్యమే కాదు. అంత మాత్రమే కాదు, దేవుడు యేసుప్రభు స్వయంగా తన నోటితో కొన్ని మాటలు చెప్పాడు. ఏంటంటే, ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, ఈ లోకానికి మీరు విరోధముగా జీవిస్తారు, మిమ్మల్ని అపహాసిస్తుంది. దాసుడు యజమానుడి కంటే గొప్పవాడా? యజమానుడిని సిలువేసిన ఈ లోకము మిమ్మల్ని కూడా సిలువేస్తుంది అనే మాటలు యేసుప్రభు మనకి
బోధిస్తూ మనం చూస్తున్నాం. మీరు ఈ లోక సంబంధమైన వారు కాదు, మీరు ఏర్పరచబడిన వారు, మీరు విలువైన రక్తమునితో కొనుక్కున్నవారు అనే మాటలు మనం మరల వాక్యములో పరిశుద్ధాత్ముడు మనకి రాస్తా మనం చూస్తున్నాం. కానీ ఈరోజు సంఘములో రాజకీయవేత్తలు సంఘములకు వచ్చి ఓట్లు అడుగుతాం, మేము కూడా క్రైస్తవులమే, మీరు మాకు ఓటేయండి అని అడుగుతాం. ఇవన్నీ వాక్యానుసారమైనవి కాబట్టి ఒక క్రైస్తవుడుగా నేను ప్రార్థన చేసి దేవుడు ఎవరికి ఓటేయమంటే వారికి ఓటేస్తాను. అంతేగాని నువ్వు యేసుప్రభు బోర్డు పెట్టుకున్న మాత్రాన నీకు ఓటేయమని బైబిల్ ఎక్కడ చెప్తలేదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈరోజు ఈ భక్తి ఏంటి, రాజకీయం ఏంటి అనేది మనము వ్యత్యాసం చూడలేకపోతున్నాం. ఎక్కడ చూసినా దేవుని పేరు మీద లోక సంబంధమైన ఆశీర్వాదాలు, లోక సంబంధమైన ఆస్తులు, లోక సంబంధమైన కార్యాలు మనం చూస్తున్నాం. నాకు పేర్లు చెప్తే ఇష్టం లేదు, కానీ చాలామంది దేవుని సేవకులు అనబడేవారు కొన్ని రాజకీయవేత్తలకి లేకపోతే కొన్ని రాజకీయ పార్టీలకు సపోర్ట్ చేసి మీరు మందిరాలకి, స్థలాలకి లేకపోతే మాకు డబ్బులు ఏమైనా ఇస్తారా అని ఆశిస్తున్నారు. చూడండి, అది చాలా తప్పది. ఒక సేవకులుగా నువ్వు ఒక రాజకీయవేత్తకి సేవకుడు కాదు, ఒక లోకంలోని అధికారికి నువ్వు సేవకుడు కాదు, నువ్వు దేవునికి సేవకుడు. నీ భార్యను, నీ బిడ్డలను, లేకపోతే నీ ఆస్తిని, నీ చదువుల్ని, ఉద్యోగంని, సమస్తాన్ని విడిచి నువ్వు దేవుని కోసం జీవిస్తానని తీర్మానం చేసుకున్నావు. ఒక ఎకరం పొలం కోసం, ఏదో కొంత ధనము కోసం, లేకపోతే కొంత పేరు ప్రఖ్యాతుల కోసం, కొంత డబ్బు కోసం నువ్వు దేవుని ఎలా విడిచిపెడతావు? ఒక సేవకుడికి యజమానుడికి ప్రభువే కదా. ప్రభు అనుకుంటే ఇస్తాడు, ప్రభు అనుకుంటే అది నీకు అనుగ్రహిస్తాడు. అది ఎట్లనే అనుగ్రహిస్తాడు. కాకులని ఇవ్వచ్చు, కుక్కలని ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు. ఒక సేవకుడు దేవుని తప్ప, దేవుని వైపు తప్ప ఇంకెవరిని చూడకూడదు. అలాగ చూసేవాడు సేవకుడు ఎలా అవుతాడు? బిలాము ఆ మోయాబు రాజు వైపు చూశాడు ధనము కోసం. గెహజీ ఆ నయమాను బట్టల కోసం, వజ్రముల కోసం దృష్టించాడు. ఎలీషా దగ్గర ఉన్నప్పటికీ 4 అంతుల ఆత్మ పొందుకోవాల్సిన గెహజీ ఆ నయమానుని విడిచిన కుష్ఠరోగం పొందుకున్నాడు. బిలాము యూదుడు కాదు, అన్యుడు, మోయాబీడు అయినప్పటికీ దేవుడు తన ఆ పరిశుద్ధాత్మనిచ్చాడు, వరంనిచ్చాడు. పాత నిబంధనలో మీరు చూసినట్లయితే యేసు ప్రభు గురించి స్పష్టంగా ప్రవచించింది ఎవరంటే బిలాము. అంత అభిషేకం ఉన్న బిలాము ధనము నిమిత్తము దేవుని ప్రజలని ఇశ్రాయేలీకి ద్రోహం చేశాడు. చూడండి, ఈరోజు సేవకులు అనేది చాలా ముఖ్యమైన వారండి. పౌలు తీతుకు చెప్తున్నాడు ఏమనంటే, ఈ క్రీతు దేశస్థులకి చెప్తున్నా, అయ్యా వీరిని అధికారులకి లోబడమను. అధికారులు, దేవుడిచ్చిన అధికారులు, వారు ఎవరైనా సరే, ముఖ్యమంత్రి అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, సీఎం అయినా, లేకపోతే ఆఫీసర్స్ అయినా, అధికారులు ఉంటారు, డెసిషన్ మేకర్స్, వారికి లోబడాలి. ధర్నాలు చేస్తాం కానీ, వాళ్ళని వ్యతిరేకిస్తాం కానీ, వారికి ఏమండి ఇలాగ మనం చూసినట్లయితే ఈరోజు యాంటీ ఎలిమెంట్స్ అంటారు. ప్రభుత్వంలో సమాధానం లేకుండా విరోధమైన కార్యములతో చేతులు గడుపుతాం కానీ బైబిల్ ఒప్పుకోదు. చూడండి, మన అధికారుల కోసం మనం ప్రార్థన చేయాలి. 1 తిమోతి 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనం చూస్తున్నాం. మీ అధికారుల కోసం మనం ప్రార్థన చేయాలి. వారి దేవుడు జ్ఞానము, తెలివి, సమాధానం అనుగ్రహించి ఈ దేశమును పరిపాలించే కృపను దేవుడు దయచేయాలి. మనం ప్రార్థన చేయమంటే మానేసి ధర్నాలు చేస్తూ, లేకపోతే బస్సులు కాల్ చేస్తూ, ప్రభుత్వంలో ఉన్న సమాజముని బాధ పెడుతూ, మరలా మేము కూడా క్రైస్తవులమి అని చెప్పుకునేవారు క్రైస్తవులు కాదు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, అధికారులకి మీరు లోబడండి. ఏది క్షేమమో, ఏది మంచిదో అది చెయ్యండి. ఏమంటే సమాజముగా ఈరోజు సమాజంలో మనం ఎంతోమంది ఆకలిగా ఉంటాం, ఎంతోమంది దీనస్థితిలో ఉంటాం, ఎంతోమంది ఎన్నో పోరాటాల్లో ఉంటాం. మనం చూస్తున్నాం. ఖచ్చితంగా మనకి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని మనం చూసుకోలేం. కానీ ఇంటి పక్కన ఉన్నవాడు ఆకలిగా ఉన్నప్పుడు నువ్వు తినే అన్నంలో సగం ఇవ్వగలవు కదా.
నీకు 2 అంగీలు ఉంటే ఒక అంగీ ఇవ్వగలవు కదా. ఏమండి, ఈరోజు మనుషుడు స్వార్థపరుడు, పక్కవాడి గురించి ఆలోచించలేని వాడు, ఎదుటివాడి గురించి ఆలోచించలేని వాడు, తను తాను గురించి ఆలోచించుకునేవారు మనం చూస్తున్నాం. ఒక క్రైస్తవుడు తనకు ఉన్నది పక్కవాడితో పంచుకునేది దేవుని వాక్యం ఉద్దేశం. అది దేవుడిచ్చిన మంచి కార్యములు, దేవుడిచ్చిన శ్రేష్టమైన కార్యములు నువ్వు పంచుకోవాలి. స్వార్థమైన హృదయము దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు. స్వార్థమైన హృదయము, ధనాపేక్షతో ఉన్న హృదయం అపవాదిది. ఇక్కడ మనం చూసిన 2వ వచనం మనం చూసినట్లయితే 2వ వచనం చదవండి దయచేసి. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు మనుష్యులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలెననియు వారికి జ్ఞాపకము చేయుము. ఎవరిని దూషించక. మనం ఈరోజు చూస్తున్నాం చాలామంది సేవకులను దూషిస్తున్నారు, సంఘాలు దూషిస్తున్నారు. ఏమండి చూడండి, ఒక క్రైస్తవుడిగా దేవుడు మనల్ని ఇతర క్షేమము కోసం మనం ప్రార్థించేవాడుగా ఉండాలి. చెప్పాం కదా, మొన్న దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు నాకు. చాలాసార్లు కొంతమంది సేవకులు చేసే కార్యాలు చూసినప్పుడు వాక్యానికి విరోధంగా ఉన్నప్పుడు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. కానీ నేను ఎప్పుడూ ఎవరి పేరు, ఎవరి సంఘము సంస్థ పేరు, ఎవరి ఫోటో, ఎవరిని నేను విమర్శించలేదు, ఎవరిని నేను ఎప్పుడు వారిని ఖండించలేదు. నేను ఎవరిని ఖండిస్తాను, నేను మట్టిని. కానీ వారి నిమిత్తము నేను బాధపడతాం అనేది మాత్రము, చాలా విచారిస్తాం మాత్రము నా హృదయంలో ఆ కార్యములు జరుగుతాం దేవుడు గమనించాడు. దేవుడు అన్నాడు, నువ్వు బాధపడటం వల్ల ఏం ప్రయోజనం, నువ్వు విచారిస్తాం వల్ల ఏం ప్రయోజనం, నువ్వు నా సన్నిధిలో ఉపవాసం ఉండి అలాంటి దేవుని సేవకుల కోసం నువ్వు ప్రార్థించు. చూడండి, నువ్వు నిజంగా సంఘం బాగుపడాలి, నిజంగా సంఘములో ఉన్న అబద్ధ ప్రవర్తనలు మారాలి, లేకపోతే సంఘం నుంచి వారు దూరపడాలి, సంఘము రక్షించబడాలి, నిజంగా నీకు వాంచుంటే నువ్వు యూట్యూబ్లో ప్రసంగాలు చేసి, లేకపోతే నువ్వు ఏదో దాన్ని ప్రొపగండా చేసి, లేకపోతే దాన్ని ఏదో పెద్ద వింతైన కార్యముగా నువ్వు విమర్శిస్తానికి నీకే అధికారం లేదు. బైబిల్లో పద్ధతి ఉంది. ఏలీ కుమారులు ఓఫ్నీ ఫినహాస్ వారు తప్పు చేసినప్పుడు ఒక సేవకుడు వెళ్ళి ఏలీని హెచ్చరించాడు. యెరోబాము తప్పు చేసినప్పుడు ఆ సేవకుడు వెళ్ళి హెచ్చరించాడు. బైబిల్లో పద్ధతి ఉంది, దేవుడు హెచ్చరించే విధం. పేతురు శిష్యులు తప్పు చేసినప్పుడు పౌలు వారిని హెచ్చరించాడు. నేను హెచ్చరిస్తాను, వారు మాకు అపాయింట్మెంట్ ఎవరంటే ప్రార్థన చెయ్యి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నిన్ను దేవుడు పంపిస్తే, నిజంగా దేవుడు నీకు మాట ఇచ్చి నువ్వు చెప్పమని అంటే, నీకు అది బండ అయినా, ఇనప గేట్లైనా, కొండలైనా అవి తొలగిపోతాయి. ఎందుకంటే దేవుడు నిన్ను పంపించినప్పుడు. ఒకవేళ నీకు వాడు ఆపర్చునిటీ ఇవ్వలేదంటే, వారు నిన్ను కలుస్తానికి ఇష్టపడలేదంటే, అది దేవుడు అనుమతించలేదు. నీ స్వదాగా నువ్వు వెళ్ళిపోతున్నావు ఉద్రేకమవుతావు. చూడండి, మనం ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కరెక్ట్ చేయలేమండి. చాలామంది సాతాను మారుమనసు పొందుతానికి సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేస్తుంటారు. ఏమని చెప్పాలి? సాతానుకు మారు మనసు లేదు, సాతాను అనుచరులకు మారు మనసు లేదు, వారికి రక్షణ లేదు. కానీ సాతాను చేతిలో ఉన్న మనుషులైన మనల్కి విమోచిస్తం కోసం వేసి వచ్చాడు. సో ఈరోజు మనము ప్రార్థించాల్సి వచ్చినప్పుడు మనము విభేదాలు, స్లాండర్ ఏమంటాం తెలుగులో, దూషిస్తాము కాదు, కానీ వారి కోసము మనము సహనము, సాత్వికం. యేసుప్రభు కూడా ఖండించచ్చు కదా, పరిచయాలు ఎక్కడిని ఖండించాడా? మీరు చేసిన తప్పురా, మీరందరూ దొంగలరా, మీరందరూ వాళ్ళ పాపాలను ఎత్తిపెట్టాడా? వారు అడిగిన ప్రశ్నకి వాక్యములను తీసి వాళ్ళకి జవాబు ఇచ్చారు. దానికే వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఎక్కడ వాళ్ళని ఎత్తిపడేయలేదు, ఎక్కడ వాళ్ళని త్రోసివేయలేదు, ఎక్కడ వాళ్ళని శపించి కాలు చేతులు ఎరగొట్టలేదు. సిలువలో కూడా వారు దూషిస్తున్నప్పటికీ యేసుప్రభు ఏమన్నాడు? తండ్రి వీరు ఏం చేయించున్నారు, వీరు కనుక వీరిని క్షమించు అని వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనము సంఘమైన మనము, విశ్వాసులమైన మనం, సంఘములో అనేక తోడేళ్ళు ఉంటాయి, అనేక వ్యత్యాసమైన మనుషులు ఉంటారు. మనం ఒక జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, ఎవరిని మనం మార్చలేము. నీ పెళ్ళి నువ్వు మార్చగలవా? ఎవరో సంగతి. నీ 3 సంవత్సరాల పాపను నువ్వు మార్చగలవా? నాకు కావాలంటే ఇదే కావాలి, ఇస్తావా, లేకపోతే చస్తా చావు. ఏమండి రే, అది నీ సైజు కాదా, నువ్వు సైజు కాకపోతే నాకు అవసరం, నాకు ఈ డ్రెస్సే కావాలి.
ఈ చూసారు, పిల్లలు చూసారు, మొండిపట్టు. పిల్లలు మన కడుపును పుట్టిన పిల్లల్ని మనం మార్చలేం, ఎవరిని మనం మార్చలేం, మన భాగస్వామిని మనం మార్చలేం. కానీ మనం మోకరించి ప్రార్థిస్తే, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో తండ్రి ఈ కార్యముని చేయనైనా అని మొరపెట్టినప్పుడు మారుతారు. సంఘములో ఉన్న అడ్డంగా ఉన్న వారిని దేవుడు మాట్లాడతాడు. సౌలు ఆ దినమున సంఘములో ఉన్న వారిని నాశనం చేయని వెళ్తున్నప్పుడు సంఘములో ఉన్న విశ్వాసులు ఏమని ప్రార్థించారు తెలుసా? దేవా, సౌలుని మార్చేయని ప్రార్థించారు. చంపేయని ప్రార్థన, చచ్చిపోయి ఉండేవాడు. చంపని ప్రార్థన చేయలేదు, మార్చేయని ప్రార్థించాడు. కాబట్టి అంతమంది ప్రార్థన చేశారు. కాబట్టి సౌలు లాంటి పౌలని గొప్ప భక్తుడిని ఈరోజు మనం చూస్తున్నాం. ఏమంటే ఈరోజు ప్రతి ఒక్కరైనా మనకి ప్రతి ఒక్కరి సౌండ్ తగ్గించండి. ప్రతి ఒక్కరమైన మనము వ్యత్యాసాలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి. అనేక సార్లు మన జీవితంలో పోరాటాలు ఉంటాయి. కానీ మనం వారు మరణించాలి అని ఆశిస్తే, చావాలి అనుకుంటే ఎలా కుదురుతుంది? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌండ్ ఒకసారి అది ఆఫ్ చేయండి. ఒకసారి గమనించండి. మన జీవితంలో మనం ఒకసారి చూసినట్లయితే దేవుని వాక్యానికి విరోధమైన వారు ఎవరైనా సరే, దేవుని వాక్యానికి కాని వారు ఎవరైనా సరే, వారిని మనము ఏం చేయాలి తెలుసా? ప్రార్థించే వారంగా ఉండాలి. మరి ఈ వాక్యం అంతా ఈ యెజ్రెయేలు చదువు చెప్పాలని చాలా ఎంతో సారం ఉందండి. మనం అన్నీ చెప్పాలని కుదరదు, కానీ మ్యాక్సిమం ఎంత ఈరోజు కవర్ చేయాలని కవర్ చేస్తాను. 3వ వచనం చూడండి ఒకసారి. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకు, భోగములకును దాసులమై ఉండి దుష్టత్వనందును, అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియమూలముగా తన కనికారము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానపు ద్వారాను పరిశుద్ధాత్మకు మనకు నూతన స్వభావం కలుగజేయుటకును మనను రక్షించెను. ఇక్కడ ఒక మాట ఉందండి. ఒకప్పుడు మనం వెర్రివారుగా ఉన్నాం. ఈరోజు నేను ఇంత భక్తి మాటలు మాట్లాడుతున్నావు, ఇన్ని వాక్యాలలో ఉన్న భావాలు మాట్లాడుతున్నావు, కానీ ఒకప్పుడు నువ్వు వెర్రివారుగా ఉన్నావు, దేవుని వాక్యముని ఎరగని వాడుగా ఉన్నావు. ఏమండి చూడండి, ఫస్ట్ ఏంటంటే దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఏం చెప్తున్నాడంటే మనం ఒకప్పుడు వెర్రివారుగా ఉన్నాం, అవిధేయులుగా ఉన్నాం, మోసగాలుగా ఉన్నాం, పాప కార్యాలకి, లోభానికి, లోకానికి మనం బానిసై ఉన్నాం, ద్వేషిస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు మనము దేవుడు ప్రేమ ద్వారంగా, ఆయన కనికరం ద్వారంగా మనం రక్షించబడ్డాం. మన క్రియల వల్ల కాదు కదా, లేకపోతే మీ తాత, మీ నాన్న, మీ అక్క, అమ్మ చేసిన వల్ల కార్యాలు కాదు కదా, లేకపోతే మీ నాన్నగారు పెద్ద పాస్టర్ గారు కాబట్టి నువ్వేం మారలేదు కదా. యేసు ప్రభు చూపించిన కృప ద్వారంగా నువ్వు మారావు. ఏమంటే మొదటిగా ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండవదిగా మనం తగ్గించుకుని ఉండాలి. మూడవదిగా మనం ఇతరుల పట్ల కనికరం చూపించాలి. నాలుగవదిగా దేవుడు వారిని మారుస్తాడని విశ్వాసము కలిగి ఉండాలి. ఏమంటే ఈ 4 మనలో ఉండాలి. ఈరోజు చాలామంది సంఘములో రక్షించబడ్డాక మారు మనసు మంది సంఘంకి వెళ్తున్నప్పుడు వెంటనే వారు ఏం చేస్తారో తెలుసా, పక్క వారిని తీర్పు తీరుస్తుంటారు. వీళ్ళు సరిగలేరండి, వారు సరిలేరండి, మా సంఘ పెద్దలు సరిలేరండి, మా పాస్టర్ గారు సరిలేరండి, మా విశ్వాసులు సరిలేరండి, వారు కరెక్ట్ కాదండి, వీరు కరెక్ట్ కాదండి. ఏంటి ఒకప్పుడు నువ్వు కూడా అలా ఉన్నావు కదా, నువ్వు కూడా అదే పాప స్వభావం, ఆదాం స్వభావం కదా. నువ్వు కూడా ఒకసారి మనం చూసిన ఒకసారి ఇటువంటి రిమోట్ క్షమించండి. మన ఇక్కడ చూసినట్లయితే ఒకప్పుడు మనం అలా ఉన్నాం కదా, మనము అదే జీవితాన్ని జీవిస్తున్నాం కదా, అదే బతుకుతున్నాం కదా, అదే లోకానుసారంగా మనం ఉంటున్నాం కదా. కానీ ఈరోజు మనం వారిని చూసినప్పుడు మనం ఎందుకు తీర్పు తీరుస్తున్నాం? ఏమండి వారి గురించి మనం ఏం చేయాలి,
మనము వారిని చూసినప్పుడు ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మన పట్ల కృప చూపించాడు, మన పట్ల కనికరం చూపించాడు. మన క్రియల వల్ల మనం దేవునిలోకి రాలేదు, కానీ యేసు ప్రభు కృప ద్వారంగా మనము సత్యమైన సువార్తను తెలుసుకుంటానికి దేవుడు కృప చూపించాడు. రెండోదిగా మనం వారి కోసం విజ్ఞాపన చేసేవారంగా, వారి నిమిత్తం మనం జాలిపడేవారంగా, వారి నిమిత్తం మనము ప్రార్థించేవారంగా, విజ్ఞాపన చేసేవారంగా ఉండాలి. అంత మాత్రం కాదు, చూసినట్లయితే ఆయన మనల్ని ఎలా రక్షించాడంటే ఏమని, మనల్ని పునరుద్ధానమైన, ఆ మాట చదవండి దయచేసి 5వ వచనం, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పునర్జన్మ సంబంధమైన పునర్జన్మ సంబంధమైన స్నానం, రీబర్త్ ఆఫ్ వాషింగ్ అని ఉంది ఇంగ్లీష్లో, చాలా బాగుంది, రీబర్త్ ఆఫ్ వాషింగ్. ఏమండి, ఎఫెసీ గ్రంథం 5వ అధ్యాయము 26వ వచనం చూస్తున్నాం, దేవుడు సంఘముని తన వాక్యముతో శుద్ధి చేశాడంట. ఏమని, మనం తిరిగి జన్మించటానికి మనల్ని ఆయన వాక్యముతో మనం శుద్ధి చేశాడు. బట్టలు మురికవుతే మనం దేని శుద్ధి చేస్తామంటే సర్ఫ్ వేస్తాం, లేకపోతే రిన్ సోప్ వాడతాం, అంతేగాని సబీనా వాడతారా? సబీనా ఎందుకు వాడతాం? గిన్నెలు కడుగుతానికి వాడతాం. షూ మురికవుతే ఏం చేస్తాం? షూ పాలిష్ చేసుకుంటాం. ఏమండి, అలాగే మన గ్లాస్ ఏం చేస్తామండి, గ్లాస్ దాని సపరేట్ సోప్ వాటర్ ఉంటుంది. అలాగా ఒక్కొక్కటి దానికి ఒక్కొక్కటి ఉంటుంది. అలాగని దేవుడు మన పాడైపోయిన హృదయం, ద్వేషము, అసూయ, ఈర్ష, వ్యభిచారము, లోభము, లోకము, సమస్త కార్యాల నుంచి బయటికి వచ్చాయి. ఏమంటే ఈ హృదయముని యేసు ప్రభు ఆయన వాక్యముతో, ఎఫెసీ గ్రంథం 5వ అధ్యాయంలో 26వ వచ్చి చూస్తాం, సంఘముని ఆయన వాక్యముతో శుద్ధి చేశాను. దేవుని వాక్యము రెండంచెల ఖడ్గమైనది. దేవుని వాక్యము నీటితో పోల్చబడింది. దేవుని వాక్యం మనల్ని అప్రతితంతా శుద్ధి చేసేది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఏమండి, వాక్యము చదవరు ఈరోజు, బైబిల్ చదవరు. సాతాను గాడు ఏమండి బైబిల్ చదవనవాడు ఈరోజు చాలామంది విశ్వాసం. ఈరోజు సెల్ ఫోన్స్ వచ్చాక మనుషులు బైబిల్ పడేశారండి. చాలా విచారకరమైన సంగతి, చాలా దుఃఖకరమైన సంగతి. ఈరోజు బైబిల్ చదివే సమయం లేదు మనకి. వాట్సాప్లు, యూట్యూబ్లు, ఫేస్బుక్లు, సేవ చేస్తానన్న వారు అలాగే ఉన్నారు, సేవకులు అలాగే ఉన్నారు, విశ్వాసులు అలాగే ఉన్నారు. బైబిల్ చదవండి, దేవుని వాక్యం చదవండి. నేను బైబిల్ చదివి పాపం చేస్తున్నామని చూడలేదండి. బైబిల్ చదువుతూ మానేసినప్పుడు ఎంత పెద్ద భక్తుడైనా పాపం చేస్తానని చూశాను. మందిరమునికి వెళ్ళి ధర్మశాస్త్రం చదివే దావీదు ఒక దినం మందిరం గడుపుతాం కంటే 1000 దినములు గడుపుతాం మేలన్న దావీదు, దేవుని మందిరములో కూర్చొని ఆయన మహిమను చూసి ఆరాధిస్తున్న దావీదు మధ్యాహ్న సమయంలో పడుకొని పక్కింటి భార్యను చూశాడండి. అది అంతే, తన జీవితం నాశనం అయిపోయింది. బైబిల్ చదవాలి, దేవుని వాక్యమును మెమరీ వేయాలి. ఈరోజు ఎంతోమంది యవనస్తులు స్కూల్ పుస్తకాలు చదువుతారు, ఏమంటే సివిల్స్ చదువుతారు, నీట్ ఎగ్జామ్ చదువుతారు, అన్నీ చదువుతున్నారు. మంచిదే, దేవుని స్తోత్రం, చదవండి. కానీ బైబిల్ చదువుతున్నారా? ఆ ఎగ్జామ్స్ చదివితే పాస్ అవుతారో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ మీరు ఎంబీబీఎస్ అయినా, ఒకవేళ ఇంజనీర్ అయినా, ఒకవేళ ఐఐటీలో మీరు చదువుకున్నా మీరు గొప్పలు అవుతారో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యమును చదివి దాని ప్రకారం జీవించిన వాడు ఫలించే మొక్క. వాడు చేసే ప్రతి పని సఫలత ఉంటుంది, దీవించబడి ఉంటాడు. దేవుని వాక్యం చదవాలి. అందుకే చూడండి, అప్పులు ఉన్న ఇంట్లో అందరూ దేవుని వాక్యం చదవాలి. జబ్బులు, ఏమండి కుటుంబంలో సమస్యలు, ఆర్థికమైన ఇబ్బందులు. ఈరోజు సమస్య లేని కుటుంబంలో ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. కావాల్సిన సమస్యలు మీ భారాలు చెప్పమంటే చెప్తారు ఒక్కొక్కళ్ళు. మనం వినటానికి ఓపిక ఉండాలి. కానీ దీనికి అన్నిటికీ పరిష్కారం ఒకటే కదా, ఒకే మందు, దేవుని వాక్యం. నువ్వు వాక్యం చదివినప్పుడు నీలో ఉన్న భయం తొలగిపోతుంది, నీలో ఉన్న పిరికాత్మ తొలగిపోతుంది, నీలో ఉన్న వ్యభిచార ఆలోచనలు తొలగిపోతాయి, నీలో ఉన్న పాప బానిసతనం నుంచి తొలగిపోతుంది, నీ హృదయం మారిపోతుంది. దేవుని వాక్యము నీ హృదయంని శుద్ధి చేస్తుంది. నీ మాట్లాడే విధం, నువ్వు ఆలోచించే విధం, నువ్వు చూసే విధం, నేను గ్రహించుకునే కృపనిచ్చేది దేవుని వాక్యం.
ఏమంటే ఆయన మనల్ని వాక్యముతో శుద్ధి చేసి తన పరిశుద్ధాత్మతో మనల్ని నూతనపరుస్తున్నాడు. ఏమండి చాలాసార్లు చాలామంది అంటారు, అన్న మేము కూడా దేవుని స్వరం వినాలన్నా, దేవుని స్వరం వినాలన్నా, దేవుని స్వరం వినాలి, ప్రార్థన చేయండి. ఏమండి ఒక పుస్తకమే రాశాడు దేవుడు. అసలు రాసింది ఎవరిది? ప్రభువే కదా. అసలు ఈ రాసిన పుస్తకం చదవకుండా మళ్ళీ ఇంకేదో మాట్లాడాలంటే ఏంటి నువ్వు మాట్లాడదు? ఓ ప్రియడా, ఓ ప్రియరా అని మాట్లాడాలా? బైబిల్ రాసి పెట్టాడు నీకోసం, చక్కగా చదవచ్చు కదా. అసలు చదివి దీన్ని మెమరీ వేయచ్చు కదా, దీన్ని ధ్యానించవచ్చు కదా, దీనిలో ఉన్న సారమును నువ్వు గ్రహించుకోవచ్చు కదా. ఏమంటే దేవుడికి ఒక భాష ఉంటుంది తెలుసా మీకు? దేవుడికి కూడా ఒక వే ఆఫ్ టాకింగ్ ఉంటుంది. ఆయన భాష అర్థం చేసుకోవాలంటే నువ్వు బైబిల్ చదవకుండా నీకు అర్థమే కాదు. నీకు చాలామంది అని చెప్పారు, అయ్యా దేవుడు నాతో మొదటిసారి మాట్లాడే మెల్లని స్వరంతో నాకు అర్థం కాలేదయ్యా, దాని తర్వాత నేను వాక్యం చదువుకుని బైబిల్ చదువుకుని చర్చికి వెళ్ళి రక్షించబడినప్పుడు అప్పుడు గ్రహించుకున్నానయ్యా అని చెప్పింది. చాలామంది చెప్పారు. దేవుడు నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు, కానీ దేవుడు మాట్లాడిన మాటలు నువ్వు గ్రహించుకోవాలి కదా. ఏమండి యేసు ప్రభు పలికిన మాటలు, శిష్యులు పలికిన మాటలు, ప్రవక్తలు పలికిన మాటలు, దిస్ ఈస్ రిటన్ బై ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారంగా ప్రేరేపించబడిన మాటలు. ఇది మన గుణమని, మన స్వభావాన్ని, మన ప్రవక్తని, మన ఆలోచన విధమని. చూడండి, ఎంతకాలము పాస్టర్గా నీ మీద చేయబెట్టి రాసి ప్రార్థన చేస్తారు, ఎంతకాలము నేను కురిగిపోయా, నన్ను నలిగిపోయా, నాకు సమస్యలు, నాకు బాధలు, నాకు కష్టాలు, ఎన్ని ప్రసంగాలు వింటే ఆ ప్రసంగం విన్నాక బాగానే ఉంటుంది, మరలా రెండో రోజు మళ్ళీ స్టార్టింగే. ఎందుకంటే నీకు శక్తి బయట నుంచి వస్తుంది, శక్తి బయట నుంచి రాకూడదు, శక్తి లోపల నుంచి రావాలి. దేవుని వాక్యం నీ లోపలికి వెళ్ళినప్పుడు అది నీ హృదయాన్ని, నీ దేహాన్ని, నీ మనస్సుని, నీ ఆలోచనని నూతనపరుస్తుంది. నిన్ను స్థిరమైన వాడుగా చేస్తుంది, నిలకడమైన వాడు చేస్తుంది. ఈరోజు చంచుల వారు కూడా ఒక డెడికేషన్ లేదండి. చాలామందిని చూస్తాం, వందల మందిని చూస్తున్నప్పుడు డెడికేషన్ లేదు. ప్రాణం పోయినా, శ్వాస పోయినా చివరి వరకు దేవుడి కోసం బతకాలి, దేవుని కోసం చేయాలి, చేయకూడదు, ఈ కార్యాలు చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఈ ప్రవక్తను ప్రవర్తించకూడదు అనే ఒక డెసిషన్ లేదండి చాలామందికి. ఎందుకు ఆ చంచల బుద్ధి? దేవుని వాక్యం లేదు కాబట్టి. వారు ఒక ఉద్రేకపూర్వకమైన భక్తితో వారు ప్రభుని ఆరాధిస్తానికి వస్తారు, కానీ వారిలో స్థిరమైన దేవుని వాక్యము లేదు కాబట్టి వారు ఆత్మీయ ఫలాలు ఫలించలేరు, స్థిరంగా ఉండలేరు. కొంతకాలమే మనం ఎంత బలవంతం చేసినా, ఎంత వారికి ఎన్ని ఇచ్చినా అలాగా మబ్బు మాయమైపోతారు, పడిపోతారు. ఇంత నా జీవితంలో కొన్ని 100 మంది సేవకులను చూశానండి. నేను చెప్పగలుగుతాను, 100 మంది వేలు లెక్కేసి 5-6 మందే ఉంటారు. ఏమంటే ఒక 1000 మంది సేవకుల్లో ఒక 5 మంది నిలిచి ఉంటారు, వాళ్ళు గొప్ప స్థితిలో ఉన్నారు. కేవలము వారు దేవుని వాక్యంని పట్టుకున్నారు. ఇప్పుడు చూసినట్లయితే కొంచెం ముందుకు వెళ్ళి చదువుదాం. కొంచెం మనం 8వ వచనం చదవండి దయచేసి. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సు నుంచున్నట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుష్యులకు ప్రయోజనకరమైనవని అవివేక తత్కరములను, వంశవాలులను, కలాహములను, ధర్మశాస్త్రమును గూర్చిన చాలు ఆగండి, మీకు కంగారు పడద్దు. ఏమంటే ఇది మంచివి, ఇది మనుషులకి ప్రయోజనకరమైనవి. ఏమంటే ఈరోజు మీరు వాక్యం వింటున్నారు, నేనేం చెప్పాలి మీకు? అదిగో ఆకాశం, అదిగో కాకి, అదిగో సముద్రం చేప, అదిగో ఇది తెలుసా మీకు, అది తెలుసా మీకు? వాక్యం చెప్పండి అంటే కొంతమంది బోధకులు, సినిమా యాక్టర్ ఊరేసుకుని చచ్చాను. ఏమండి సినిమా యాక్టర్ మన బైబిల్లో ఉన్నాడు ఆవిడ, యేసుప్రభు శిష్యుడు. యేసుప్రభు శిష్యుడు తెలుసా అండి ఎవరండి? గోదాస్కర్. వారి గురించి చెప్పు, ఏ సినిమా వాళ్ళు ఎందుకు నీకు అని ట్రెండింగ్ కావాలండి మాకు యూట్యూబ్లో. వీళ్ళు ఉపయోగకరమైన చెప్పండి దయచేసి. ఉదాహరణలు తీసుకుంటారు చాలామంది, లోక ఉదాహరణలు తీసుకుంటారు, సినిమా కథలు ఉదాహరణలు తీసుకుంటారు, కల్పనా కథలు, మనుషులు సృష్టించిన మాటలు చెప్తుంటారు. చూడండి, అవి తన ప్రయోజనం లేదు. అది వినటానికి ఇన్పంగా ఉంటుంది, కానీ అది నిలిచి ఉండదు, అది కొలాప్స్ అయిపోతుంది. కానీ దేవుని వాక్యము ప్రతి ఒక్కడికి ప్రయోజనకరమైనది. చూడండి, బైబిల్
ఈరోజు చాలామంది బోధకులు చూసినప్పుడు ఏం బోధిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు బైబిల్ చదివి బోధిస్తున్నారా, చదవకుండా బోధిస్తున్నారా? ఏమండి, ఏంటి మీరు బోధిస్తున్నారు వాక్యం అడిగాలని ఉంది. అంత ధైర్యం లేదని నాకు. ఏమండి, వారి మీద నాకేం లేదు, కానీ అడిగే అంత ధైర్యం లేదు. దేవుడే మాట్లాడాలి, మనం ఏం చేయగలుగుతాం? కానీ వాక్యమును అర్థం చేసుకొని దాన్ని చక్కగా వివరించేది దేవుని పరిశుద్ధాత్మను కృప అండి. నిజంగా అది అందరూ చేయలేరు. నేను అందరూ చేస్తారు అనుకునేవాడిని, అందరూ చేయలేరు. అది వాక్యమును అర్థం చేసుకొని దానిని ఉన్నట్టు చక్కగా వివరించాలి. ఈరోజు వాక్యం చెప్పమంటే సింపుల్ అండి. మీకు బైబిల్ని ఒక ప్రసంగం అని తీసుకున్నప్పుడు వారి ప్రసంగంలో ఎంతవరకు బైబిల్ సారమైన మాటలు ఉన్నాయి, ఎంతవరకు దేవుని సంబంధమైన మాటలు ఉన్నాయి, ఎంతవరకు లోక సంబంధమైన మాటలు ఉన్నాయి, అది మనము బైబిల్ చదివితే కదా. ఆ బోధకుడు బైబిల్ చదవడు, విశ్వాసులు బైబిల్ చదవరు, సంఘంలో ఉన్నవారు బైబిల్ చదవరు. అప్పుడు నీకు ఎట్ట తెలుస్తుంది చెప్పే బోధకుడు వాక్యం సారమని చెప్తున్నాడా లేకపోతే లోక మాటలు చెప్తున్నాడా? అందుకే చూడండి, ఆ సినిమాలు చూసేవాళ్ళు గురించి సినిమాల గురించి చెప్తే ఆనందంగా ఉంది. అదే దేవుని వాక్యం చదివే వారికి ఆనందం ఉండదు. అది ఎందుకు ఉంటుంది? అరే మనకెందుకు వాళ్ళ విషయాలు, మనకి దేవుని వాక్యం ఉన్నాయి కావాలి. దేవుడు ప్రేమించిన వారు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు, దేవుని మాటలను ప్రేమిస్తారు. ఏమంటే ఇది ప్రయోజనకరం, ఇది చెప్పండి, ఇది అందరికి ఉపయోగకరం. ఏంటి ఉపయోగకరము? ఒకప్పుడు మనం పాపులని, ఒకప్పుడు మనం నీచుని, దేవుడు మనల్ని మార్చాడు. ఆయన కృప ద్వారంగా, ఆయన కనికరం ద్వారంగా మనం రక్షించబడ్డాము. పరిశుద్ధాత్మతో మనల్ని ఆయన నూతనపరిచి ఉన్నాడు. ఆయన రక్తముతో మనం శుద్ధి చేసి ఉన్నాడు. ఏమంటే మనకి నిరీక్షణ కలుగజేశాడు. నిశ్చయమైన పరలోకం మన నిరీక్షణ మనకు కలిగజేశాడు. ఈ దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేశాడు. ఇంకా సున్నతి చేసుకోవాలా, చేసుకోకూడదా? ఏమండి, ఆచారం పాటించాలా, పాటించకూడదా? ఈ పద్ధతుల గురించి, ఆచారాల గురించి, ఏమండి సిద్ధాంతాల గురించి బోధించే బోధ అది నిలిచి ఉండదండి, తొలగిపోతుంది. ఎంత ఎస్టాబ్లిష్ అయినా కూడా మబ్బు తొలగిపోతుంది. కానీ దేవుని వాక్యం, ఇది వాక్యము సిద్ధాంతాల మీద బేస్ లేదు. ఇది వచ్చి ఏంటండి పరిస్థితుల మీద కాదు. కానీ దేవుని వాక్యము, దేవుని హృదయముల నుంచి వచ్చిన మాటలు. అందుకే పౌలు రాసిన ఉత్తరములని దేవుడు బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఉండటానికి అనుమతించాడు. యేసుప్రభుకి అనేక మంది శిష్యులు ఉన్నారు, కానీ పౌలుకి చాలా ముఖ్యత్వం ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే తాను దేవుని ఆత్మ ద్వారా ఉత్తరములు రాశాడు. 9వ వచనం చూడండి ఒకసారి. అవివేత్కారములను, వంశవలులను, కలాహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండుము. దూరముగా ఉండు. అవాయిడ్. ఇంగ్లీష్ బైబిల్ అవాయిడ్ ఇస్ టు టర్న్ వన్ సెల్ఫ్ ఇన్ అదర్ వే. ఏమండి, అవాయిడ్ అంటే అసలు ఆ మార్గాన్ని వెళ్ళద్దు. అసలు ఏంటి వెళ్ళద్దు, దేని గురించి వెళ్ళద్దు? ఫూలిష్ కాంట్రవర్సీస్. తెలుగులో ఏమన్నా చదవండి అది. అవివేత్ కార్యములను, అవివేత్ కార్యములు, ఫూలిష్ కాంట్రవర్సీస్. రెండోది ఏంటండి? వంశవలి. మేము అబ్రాహాం వంశం, మేము మోషే వంశం, మేము యూదా వంశం, మేము ఏమంటే యాకోబు వంశం. మూడోది చూడండి, కలహములు. నాలుగవది ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములు, ఆర్గ్యుమెంట్స్. ముందు మేము డీడీ ఛానల్ ఉండేది, మీరు ఎంతమంది చూసిన చిన్నప్పుడు మేము డీడీ ఛానల్ ఒకటే ఉండేది. మేము యవనస్తులు ఉన్నప్పుడు కూడా మా నాన్నగారు కేబుల్ టీవీ పెట్టలేదు ఎప్పుడు. సో ఆ డీడీ ఛానల్ చూసాం. డీడీ ఛానల్లో ఏం చేస్తారంటే ఎప్పుడన్నా ఒకసారి వారంలో ఒకసారి ఆ పొలిటికల్ మీటింగ్లో న్యూస్ రీడర్కి వచ్చి ఉంటారు. ఇక్కడ ఒక ఆయన మాట్లాడుతుంటారు. ఈ రోజుల్లో కొట్టుకుంటాం, అరుచుకుంటాం, అలా కాదు, నీట్గా మాట్లాడతారు. ఇలా పేపర్ పట్టుకుని వాళ్ళు చదువుతారు, వీళ్ళు చదువుతుంటారు. డిబేట్ అంటారు దాన్ని. ఒక పాయింట్ చెప్పినప్పుడు లేదండి ఇలాగని చెప్పి డీసెంట్గా మాట్లాడుకుంటుంటారు. ఏమంటే ఈరోజు ఈ క్రైస్తవ లోకంలో కూడా డిబేట్స్. ఏమంటే ప్రతి ఒక్కరికి డౌట్లు. ఏమంటే యూత్ మీటింగ్ అని పెడుతుంటారు, చాలామంది పిలుస్తుంటారా, బ్రదర్ మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో మీరు ఆన్సర్స్ ఇస్తారా అని. సరే ఇద్దామని వెళ్తుంటాం. ఏమని అడుగుతారు తెలుసా? కయ్యని భార్య ఎవరు? నీ భార్య ఎవరు చూసుకో, కయ్యని భార్య సంగతి నీకెందుకు?
ఏంటంటూ అర్థం పద్ధం లేని వారుగా. చూడండి, బైబిల్లో ఉన్న ప్రశ్నలు బైబిల్లోనే జవాబు ఉంది. మీకు తెలుసా నీకు అది? బైబిల్లో ఉన్న ప్రశ్న నువ్వు అసలు ఏ పుస్తకం చూడవసరం లేదు, ఎవరిని నువ్వు అడగవసరం లేదు. బైబిల్లో ఉన్నది బైబిల్లోనే నువ్వు జవాబు ఉంది. నువ్వు ఉళ్ళు దగ్గర పెట్టుకుని చదివితే చాలు. నువ్వు నీకు ప్రశ్నలు అడుగుతున్నావంటే నువ్వు బైబిల్ చదవలేదన్నమాట, అంతే. ఏమంటే విభేదాలు పెట్టి, కలతములు గొడవలు పెట్టుకొని, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని, కోరలు పెట్టుకొని యేసుప్రభువే దేవుడిని ప్రూవ్ చేయవలసిన లేదండి. నో నీడ్ టు ప్రూవ్. యేసుప్రభు పెద్ద బోర్డు పెట్టుకొని నేనే దేవుని కుమారుని, నేనే దేవుని కుమారుని, నేనే ఎక్కడ అరవలేదేనా? ఏమంటే ఈరోజు మనుషులు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. నో నీడ్ టు ఆర్గ్యూ. ఏమండి, ఎప్పుడన్నా తేనె తిన్నారండి? చాలామంది మనం ఇప్పుడు కొట్టుల్లోకి వెళ్ళి తేనె కొనుక్కుంటాం, కానీ అసలైన తేనె ఎప్పుడన్నా తిన్నారా? మా నాన్నగారు నేను నీలగిరి వెళ్ళినప్పుడు అక్కడ తేనె ఈ పొట్టెలు ఎక్కువ ఉంటాయి. అవి వాళ్ళు ఇచ్చిన ఓర్న ఇస్తుంటారు. బా, ఆ రుచేనండి. ఎన్ని డబ్బాల్లో ఈ పంచదార వేసి ఇస్తారు. ఏమంటే మనకి ఏది ఒరిజినల్ తేనె తెలిసిపోతుంది. నీ బతుకులో నువ్వు ఏది ఒరిజినల్ తేనె నువ్వు టేస్ట్ చేయకపోతే నువ్వు డబ్బా తేనె ఒరిజినల్ అనుకుంటావు. ఏమండి, ఆ ఒరిజినల్ తేనె టేస్ట్ చేయాలంటే ఏం చేయాలి? అది దేవుడి వారికి అవకాశం కలుగు చేయాలి, అంతే కదా. ఇప్పుడు నువ్వు తినే తేనె, డబ్బా తేనె రియల్ కాదయ్యా, ఇది రియల్ కాదయ్యా అని నువ్వు ఎంత వాగినా అతను ఎట్లా అర్థం చేసుకుంటాడు? కానీ మన స్వచ్ఛమైన తేనె తన నాలుక మీద పెట్టినప్పుడు అబ్బో ఇది సూపర్ అయ్యా, అతను తీర్మానం చేసుకుంటాడు, అతను జడ్జ్ చేసుకుంటాడు, అతను గ్రహించుకుంటాడు. ఏమంటే చాలాసార్లు మనం మాట్లాడి, మనం కన్విన్స్ చేసి, లేకపోతే మనం వారిని బలవంతం చేసి ఎవరిని మనం మార్చలేము. తెలుసా మీకంటే ఎవరిని మనం మార్చలేము. దేవుడు ఆకర్షించుకుంటేనే కానీ ఎవడు దేవుడి దగ్గర రాడండి. గుర్తు చేసుకోండి మీరు ఎప్పుడు. మనం వాగ్వాదాలు పెట్టుకుని అనవసరంగా ఆ బురదలో మనం కాలు పెట్టుకుని మన వస్త్రములు మన దేహాన్ని మురికి చేసుకుంటాం తప్ప, ఆ మనిషిని ఒకవేళ మనం నిరంతరం పోగొట్టుకుంటాం తప్ప, మనము వారి కోసం ప్రార్థించినప్పుడు దేవుడు వారిని ఆకర్షించుకుంటాడు. అది చాలా ముఖ్యం మన జీవితంలో, అది చాలా ముఖ్యం. అది మనం ఈరోజు అర్థం చేసుకుంటలేదు. సంఘములో ఇది ఉపయోగకరం లేదు, ఇట్ ఇస్ యూస్లెస్. ఆ బైబిల్లో ఉందా? నా మాటలు ఇది ఉపయోగకరం కాదు, ఇది వ్యర్థం. ఇది ఆర్గ్యుమెంట్స్, డిబేట్స్, కలతాలు, ఏమంటే కలవరాలు, సిద్ధాంతాలు సంఘముని పాడు చేస్తానికే కానీ. ఏమంటే ఒక ఆయన అంటాడు, సముద్రం ఏమిటి క్షమించండి, బాప్తిజం తీసుకోవాలంటే నువ్వు మొత్తం మొలగాలంటాడు. ఇంకొక ఆయన అంటాడు, లేదయ్యా నీ తల మీద 4 నీళ్ళు వేస్తే చాలంట. ఏమంటే చూడండి, ఆ తల మీద 4 నీళ్ళు అనేది మీరు నార్దర్న్ కంట్రీస్ వెళ్ళినప్పుడు, రష్యా ఇలాంటి చలి దేశాల్లో భయంకరమైన -20, -30. మన ఊర్లో చెరువులో ఇచ్చిన బాప్తిజం ఇస్తాం అనుకుంటే సమాధి తేలుతుంది, బాడీ తేలుతుంది పైకి. అలా కుదరదు, మనం ఇవ్వలేము. ఆ ఉన్నవాళ్ళు కూడా స్నానం ఒకసారి నెలకొకసారి చేస్తారు చాలాసార్లు. అది చాలా కామన్ ఆ ఊర్లో. సో ఏం చేయాలి? మన బాప్తిజం వాళ్ళ నీళ్ళు మనము ప్రోక్షించిస్తాం. కానీ మన ఊరిలో మంచి వాతావరణం, వెచ్చగా ఉంటుంది కాబట్టి బాప్తిజం మనం ఇస్తాం. అది సాదృశ్యానికే కానీ సిద్ధాంతానికి మనం ముఖ్యత ఇవ్వకూడదు. నీ హృదయంలో జరిగిన కార్యాన్ని, నేను రక్షించబడాను, యేసుప్రభు నా దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన్ని నువ్వు ఒక సూచనగా దాన్ని నువ్వు చేస్తున్నావే కానీ అది ఒక ఆచారంగా నువ్వు మార్చినప్పుడు దానివల్ల ఏం ప్రయోజనం? చెప్పండి. ఎంతమంది రక్షించబడి బాప్తిజం తీసుకున్నారో వారు ఎంతమంది ఈరోజు సినిమాలు చూస్తారు చెప్పండి. ఎంతమంది బూతు మాటలు మాట్లాడి, ఎంతమంది వ్యభిచార కార్యం చేస్తారు చూడండి. వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ఇట్? ఈరోజు మనం ఆచారాలకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇది కరెక్ట్, ఇది రైట్, ఇది రైట్, ఇది రైట్, ఇది రైట్ అని పోట్లాడుకుంటున్నామే కానీ మనం వాక్యములో ఉన్న సారమును అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇక్కడ మనం కొంచెం ముందుకు వెళ్దాం. ఎందుకంటే ఇందుకు తీతుకు పౌలు చెప్తున్నాడు. ఆ రోజు సంఘం ఇదే ప్రాబ్లం, ఇదే గొడవలు. ఏమని కొంతమంది తిని నరక్క పక్కవాడితో గొడవ వేసుకోవాలి, అదే ప్రాబ్లం. పాపం ఎన్నిటికి పౌలు గారు ఉత్తరము ద్వారంగా, పరిశుద్ధాత్మ ద్వారంగా ఇవన్నీ జవాబిస్తున్నారు. చూడండి, చదవండి, 10వ వచనం చదవండి దయచేసి. మతభేదములు కలిగించు మనుష్యునికి 1-2 మారులు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించుము. అంతే. ఏమంటే ఒకసారి చెప్పి వార్నింగ్ ఇవి, 2 సార్లు వార్నింగ్ ఇవి, 3వసారి పక్కన పెట్టే. ఏమంటే వాడిని ఎంకరేజ్ చేయదు. పెద్ద కానికి ఇచ్చిన మాత్రాన, లేకపోతే ఫ్యాన్ ఇచ్చిన మాత్రాన, కుర్చీ ఇచ్చిన మాత్రాన, బెంచ్ ఇచ్చిన మాత్రాన, లేకపోతే అందరికి అన్నం పెట్టిన మాత్రాన వాళ్ళు చెప్పిన మనం అవసరం లేదు. ఏమంటే సంఘములో
ఏమండి దేవుని వాక్యం ఏం చెప్తుంది అది మనం చేయాలి. నేను చెప్పింది మీరు చేయకూడదు, అస్సలు చేయకూడదు. ఏమండి ఈరోజు నేను ఉంటాను, రేపు నేను తప్పిపోతాను, లేకపోతే నేను మట్టి అయిపోతాను. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేది మనం పాటించాలి. ఈరోజు ఈ బోధకుడు ఉంటారు, రేపు ఇంకో బోధకుడు ఉంటారు, రేపు ఇంకో సంస్థ ఉంటుంది, ఇంకో సాహసం ఉంటుంది. కానీ దేవుడు నిరంతరమైన వాడు. ఇది మారదు. ఇది తరతరాలు మారిపోతాయి, టెక్నాలజీస్ మారిపోతాయి, కల్చర్ మారిపోతాయి, ట్రెడిషన్స్ మారిపోతాయి. కానీ దేవుని వాక్యము స్థిరమైనది. సూర్యుడు ఎంతకాలం ఉండడం, చంద్రుడు ఎంతకాలం ఉండడం, బైబిల్ అంతకాలం ఉంటుందండి. దాని తర్వాత కూడా ఉంటుంది ఇంకా. కాబట్టి మనం బైబిల్ దేవుని వాక్యమును మనం ఆశ్రయించుకొని వాక్యానికి విరోధంగా సంఘంలో ఉన్నప్పుడు అలాంటి వారు ఒకసారి చెప్పాలి, రెండోసారి, మూడోసారి వాళ్ళని పక్కన పెట్టేయాలి. ఇంకా వాళ్ళని మనం ముఖ్యత్వం అవసరం లేదు. దాని తర్వాత 11వ వచనం చదవండి దయచేసి. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్న వాడై పాపము చేయుచున్నాడని నీవెరుగుదువు. 12వ వచనం చదవండి దయచేసి. నికోపోలిలో శీతాకాలము గడపవలెనని. నికోపోలి అనే ఈ ప్రాంతము ఇది యాక్చువల్గా ఆగస్టిస్ అని రాజు ఉన్నప్పుడు తను ఈ పట్టణం నియమించాడు. నికోపోలి అంటే సిటీ ఆఫ్ విక్టరీ. ఇది సిసిలీ అనే ప్రాంతంలో ఉంది ఇది. మరి చదవండి దయచేసి. శీతాకాలము గడపవలెనని నేను నిర్ణయించుకొనున్నాను గనుక నేను అత్తమాననైనను తూకీకునైనను నీ యొద్దకు పంపునప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకై ప్రయత్నము చేయము. ఇక్కడ చూసినట్లయితే తీతుకి టెంపరీ. ఏమంటే పెత్తనం అవ్వలేదు పౌలు గారు. ఏమంటే చాలాసార్లు ఎవరికైనా పని చెప్పానంటే కోపం వచ్చేస్తే ఇంకోటికి ఇస్తే, ఇంతవరకు నన్ను వాడుకొని వాడికి ఇస్తావా సంఘం? ఏం పౌలా నీకు? అలా చేయలేదండి వీళ్ళు. నా సంఘం, నీ సంఘం అలా కాదు. దేవుడిచ్చాడు సేవకుడు, అయ్యా నువ్వు ఏం చెప్తే చేస్తా, కట్టే ఏబీసీల సంఘం కట్టరా తిమోతన్నాడు, కట్టేసి వెళ్ళిపోయాడు అంతే. అన్ని పాపం కష్టపడ్డాడు. ఇది నా పని కాదు, దేవుని పని. ఏమంటే ఈరోజు చూడండి, బ్యానర్ ఒక్కొక్కడు బ్యానర్ వేసుకుంటాడు, నేను చెప్పేదే కరెక్ట్, నేనే కరెక్ట్ అంటారు. ఏంటండి బాబు, ఎవడు మనకి అందరూ బాసు? దేవుడే బాసు. దయచేసి ఏ బోధకుని మీరు పొగడద్దండి. ఏ బోధకుడిని మీరు ఏమండి గ్రేట్ అనంత. దేవుడు ఒక్కడే గ్రేట్, బోధకులు గ్రేట్. బోధకులు పనోళ్ళు. నువ్వు హోటల్కి వెళ్ళాక నీకు టీ పెట్టాడు, ఎంత మంచిగా టీ పెట్టావయ్యా అని వాడు దండ పెట్టి వాడిని ముద్దు పెట్టుకుంటావు ఏంటి? చాలామంది బోధకులు మా కాళ్ళమే పడుతుంటారు. ఎందుకు వాడు పడతారు మీరు? ఏమున్నాయి మా కాళ్ళలో? మట్టి దుమ్మే. దేవుడికి పాదాలు పట్టుకోండి. ఏమండి దేవుని వాక్యాన్ని మోసిన మాత్రాన్ని దేవుని సమమేమో మట్టిమే. కృప, ఆయన కృప ద్వారంగానే మమ్మల్ని వాడుకుంటున్నాడు అంతే. మేమండి అంత పెద్ద దేవునికి సంబంధ గొప్పలం కాదు. ఆయన తొక్కిన మట్టి మేము తొక్కుతాం కూడా అర్హత ఉండదు, ముట్టుకుంటానికి కూడా అర్హత ఉండదు. అంత గొప్పడేసే. ఏమంటే బోధకులు మీరు పొగడద్దు, బోధకులను ఆరాధించద్దు, బోధకుల్ని సంఘముల్లో విశ్వాసాన్ని ఏమండి వారిని దేవునికి సమమంగా చూడొద్దు. దేవుడే ఏమంటున్నాడు? తీతు వచ్చే చాలు, ఇంక నువ్వు ఇక్కడ నీకు దండలు వేస్తారు, శాల్వాలు కప్పుతారు, నీకు రోజు కోడి బిర్యానీ పెడతారు, కానుకలు ఇస్తారు, నిన్ను పొగడేస్తారయ్యా, నువ్వు వచ్చేసే, నువ్వు వద్దురా పడిపోతావు మళ్ళీ. ఎంత గ్రేట్ అండి పౌలు గారు. ఆయన ఏమన్నా అందరూ మనం అనుకుంటాం ఒక సేవకుడు వచ్చామన్నప్పుడు అది మన మంచి కోసమే. ఏమండి ఈ పొగిడేవారు ఉంటారు చూసా, వీళ్ళు చాలా డేంజరస్ అని. నిన్ను మొహం మీద తిట్టేవారు ఉమ్ము వేసే వాళ్ళన్న మెరుగు. ఎందుకంటే వాళ్ళు తిట్టినా వాళ్ళు మా నాన్నగారు అంటుంటారు, వాళ్ళు బండలు, వాళ్ళు చాలాసార్లు నీకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారంట, ఫ్రీగా క్రిటిసైజ్ చేస్తారు, నువ్వు ఒక ఫీజు కట్టకుండా నీలో బలహీనతలని చూపిస్తారు. కానీ ఈ వాళ్ళు నీ కాలు కింద గుంట తవ్వుతారంట. ఏమంటే ఎవరైనా పొగుడుతుంటే భయం వేస్తుంది ఎప్పుడు. ప్రభా చూడయ్యా, నాలో గర్వం రాకుండా చూడండి, నేను మట్టినయ్యా, అయ్యా నేను పెంటనయ్యా ప్రభా. ఏమండి నా చాలా భయం ఎవరైనా పొగుడుతుంది. ఎందుకంటే మన తుస్సన వస్తే నాగపాము గర్వం అంతే. అది వచ్చిందనుకోండి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. గర్వం వచ్చిందా లైఫ్ డిస్ట్రాయిడ్. కాబట్టి ఏమండి తీతికి గర్వం రాకముందే నువ్వు వచ్చే నికోపోలి వచ్చేసే అని చెప్పి ఇద్దరిని పంపించాడు. వాళ్ళ పేర్లు ఏంటి చూడండి. ధర్మశాస్త్ర వేది అయిన జైనాను 12 వచ్చిన చూడండి. ఎవరు వాళ్ళ పేర్లు ఏంటి చూడండి. అత్తమానైనను, అత్తమాయిస్, దాని తర్వాత తూకీకునైనను. అత్తమైన వ్యక్తి ఈజ్ ద బిషప్ ఆఫ్ లిస్టర్ అని ఉందండి ఇంగ్లీష్. మరి అతని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు, నేను ట్రై చేశాను, నాకు ఎక్కడ దొరకలేదు. అతను ఒక పౌలు స్నేహితుడిని మాత్రమే తెలిసింది, అంత మాత్రమే. దాని తర్వాత తూతియస్
తూతియస్ అని ఇంగ్లీష్లో తూతి అనే వ్యక్తి 5 సార్లు కొత్త నిబంధనలు రాయబడి ఉంది. మరి ఈ రిఫరెన్సెస్ అన్నీ మీకు మీరు ఈరోజు గూగుల్లో కూడా చూడొచ్చు. అవన్నీ పెద్ద నుంచి దాని గురించి ఒక లెక్చర్ తీయవసరం, మన గూగుల్ ఉంది కదా, మీరు ఆ తీసివేసి కొడితే అతని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు చూడండి దాని గురించి. అతని బైబిల్ 5 సార్లు రాయబడి ఉంది. దాని తర్వాత 13వ వచనం చూడండి ఒకసారి. ధర్మశాస్త్రవేది అయిన జైనాను అపోలోను శీఘ్రముగా సాగనంపము. జైనా అనే వ్యక్తి ఎవరో కాదు, ఇతను రోమా జ్యూరీ కోర్టులో పనిచేసే ఒక లాయర్ అంటున్నారు. అంత మాత్రమే కాదు, ఇతను ద లా బోధించేవాడు, లాని వాదించేవాడు. అంత మాత్రం జూనియస్. అపోలోస్ మనం చూస్తున్నాం. అపోలోస్ ఆల్రెడీ మనం అపోస్తలుల గ్రంథంలో చూసాము. అకుల, ప్రిస్కిల్లా, కొరింథీలో మనం చూస్తున్నాము. కొంతమంది కైఫాను, కొంతమంది అపోలోను వెంబడిస్తానంటారు. అపోలో ఫస్ట్ పౌలుకి కొంచెం విరోధంగా ఉన్నాడు, కానీ అని విరోధంగా ఉన్నారని మనం అనుకుంటున్నాం, మనకు తెలియదు. కానీ వారు పౌలు స్నేహితులుగా మారారని చెప్పి మనం చూస్తున్నాం. అపోలోస్ అనే వ్యక్తి బాప్తిజం ఇచ్చి యోహాను శిష్యుడు. రక్షించబడి అతను ఆ దేవుని ప్రేమను, క్రీస్తు ప్రేమను తెలుసుకొని తాను దేవుని సమర్పించుకొని, ఇంచుమించు చెప్పాలంటే క్రీస్తులో పౌలుకి జత పనివారుగా ఉన్నారు వీరు, అపోలోస్ అనే వ్యక్తి. సో వీరు వస్తారు, వీరు చూస్తారు, నువ్వు వెళ్ళిపో అని మాటలు మనం చూస్తున్నాం. ఎంత చక్కని మనస్సు అండి. కలిసి చేద్దాం రా దేవుని సేవ. ఇది మన సేవ కాదు, నా మినిస్ట్రీ, నీ మినిస్ట్రీ అని కాదు. ఇది మన మినిస్ట్రీ, మన యేసయ్య మినిస్ట్రీ, మన ప్రభువుకి సేవ. ఏమండి ఈరోజు చాలామంది మేమే పరలోకానికి వెళ్తాం, మీరు పరలోకానికి వెళ్ళరు, మేము చెప్పిందే కరెక్ట్, వీళ్ళు చెప్పింది అంతా రాంగ్ అంటుంటే. చూడండి, అది దేవుడు డిసైడ్ చేయనివ్వండి. ఎందుకు మనం ఎందుకు డిసైడ్ చేస్తాం? ఎవడు కరెక్టు, ఎవడు రాంగ్, ఎవడు చెప్పేది ఏదనేది మనం దేవుడు డిసైడ్ చేయనివ్వండి. నీ పని ఏంటి? దేవుడు చెప్పమన్నారు చెప్తామే, అక్కడ గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతామే. జీతం ఇచ్చేది ప్రభువు. ఏమంటే ప్రభువు మనకి జీతం ఇస్తున్నాడు, ప్రభువు మనల్ని నడిపిస్తున్నాడు, ప్రభువు మనల్ని అవకాశాలు కలుగు చేస్తున్నాడు. సో ప్రభువు చెప్పిన పనివాడుగానే ఉండాలి, కానీ ప్రభువుకి సలహా ఇచ్చేవాడుగాను ఉండకూడదు. ప్రభువు గొప్ప దేవుడు, ఆయనకి సమస్తం జ్ఞాని ఆయన. సో పౌలు ఒక ఆత్మీయ తండ్రిగా ఉన్నాడు. ఆ క్రీతు అనే దేశంలో ఆ ఊర్లో 2 వెళ్ళారు, స్థాపించారు. దాని తర్వాత తీతు పని ముగించేసే నాతో పాటు వచ్చి అన్నాడు. సో తను కూడా ఆనందంగా వెళ్ళిపోతున్నట్లే మనం చూస్తున్నాం. దాని తర్వాత 14వ వచనం చూడండి, చదవండి దయచేసి. మన వారును నిష్ఫలులు కాకుండా నిమిత్తం అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. చూసినట్లయితే వారి అవసరతలు చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, మనకి వాక్యం చెప్పే వారి అవసరతలు మనం చూడాలి. ఈరోజు చాలా ఒక తప్పైన అభిప్రాయం మనుషుల హృదయంలో ఉన్నాయి. ఒక బోధకుడు మనం పిలుస్తున్నాం, వాక్య పరిచర్య పిలిచినప్పుడు ఆ వాక్య పరిచర్య మాత్రం కాదండి, ఆ సేవకుల్ని మనం పోషించాలి. ఇప్పుడు 24 గంటలు ఒక సువార్థికుడిగా ప్రాంతాలకు వెళ్ళి వాక్యం చెప్తున్నాడండి ఒక సేవకుడు. ఇంకొక సేవకుడు, స్థానికమైన సేవకుడు అక్కడ సంఘాన్ని కడుతున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన 10వ భాగంలో నువ్వు స్వార్థ సేవ నువ్వు చేయలేకపోయావేమో, లేకపోతే చేసే అవకాశం నీకు లేవేమో. స్వార్థ సేవ చేసేవారిని మనం ప్రోత్సాహపరచాలి. ఏమైనా ఒక ఇవాంజలిస్ట్గా నేను ఇప్పుడు కూడా చెప్పాలి, ఇవాంజలిస్ట్గానే ఉన్నాను. నాకు సంఘం అనేది పెద్ద సంఘం ఏమీ లేదు. చెప్పాలని సంఘం అని ఉన్నంత ఈజీ ఇంకోటి లేదు. ఎందుకంటే సంఘం అని ఒకసారి ఏడుస్తాం, ఒకసారి మనం కట్టేస్తాం, ఒకసారి మనం దాన్ని విత్తుతాం, మనం ఫలితం కోసుకుంటాం. కానీ సువార్థికుడు పని అది కాదు. సువార్థికుడు పని కొన్నిసార్లు పిలుస్తారు, కొంతమంది పిలవరు. చాలాసార్లు ఒక సువార్థికుడిగా నా దారి ఖర్చు నేను పెట్టుకుని వెళ్ళిన రోజులు ఉన్నాయండి. నా అన్నం నేను కొనుక్కున్న రోజులు ఉన్నాయి, నా వాటర్ బాటిల్ నేను కొనుక్కున్న రోజులు ఉన్నాయి. పిలిచిన వారు రూమ్ అయిపోతే రూమ్ రెంట్ని హోటల్ రూమ్ తీసుకొని వాక్యం చెప్పొచ్చిన రోజులు ఉన్నాయి. ఒక సువార్థికుడు ఎంత కష్టం అండి అది. ఎవరికి తెలియదు, మనకి తెలియదు, ఏం జరుగుతుందో మనకి తెలియదు. అయినప్పటికీ సమస్తముని త్యాగం చేసి వెళ్ళి వాక్యం చెప్పాలంటే అదొక భారం. అయితే మళ్ళీ ఆర్థికంగా ఎక్కడి నుంచి వస్తుంది? ఒక ఉద్యోగం చేస్తామండి, ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు మనకి ఇన్కమ్ ఉంటుంది. కానీ సువార్థికుడికి ఏ ఇన్కమ్ ఉంటుంది? ఒక వాక్యం, మా సంఘంలో ఆదివారం వాక్యం కానుకలు ఉంటాయి, కానీ సువార్థికుడికి ఏముంటుంది? సో సువార్త సేవకులని వాళ్ళు ఏం చేస్తారు? నేరుగా సాతానుతో వెళ్ళి పోరాడి అక్కడ ఉన్నవారిని, అనేక స్థలాలు వెళ్ళినప్పుడు రక్షించబడిన వారిని, ప్రార్థన చేస్తే స్వస్థత కార్యాలు జరిగిన వారికి, దెయ్యం వెళ్ళగొట్టిన ఒకటే అంట, ఏమో నీ ఇంటి పక్కన ఉన్న సంఘానికి వెళ్ళు, నువ్వు అక్కడ వెళ్ళు, వారితో అది ఏ సంఘానైనా నేను తీర్పు తీర్చాను, కానీ నువ్వు వెళ్ళు, దేవుడు నేను బలపరుస్తాను. ఆ సేవకుడు కనబడు, ఆ సేవకుడితో ప్రార్థన చేయించుకో, నీ సాక్ష్యం చెప్పు.
సో మనం ఒక సువార్థికుడిగా వెళ్ళి సువార్త పరిచయం చేస్తున్నప్పుడు లాభము చూడకుండా, ఫలితము చూడకుండా, ఏమండి ఒక విత్తనం నువ్వు పొలంలో వేస్తున్నావండి, ఆ విత్తనం వేసినప్పుడు ఆ విత్తనం ఫలమును తినడానికి అవకాశం ఉండదు. ఒక సువార్తికి ఉండదు, ఖచ్చితంగా ఉండదు. కానీ ఉండకపోయినా దేవుడు వెళ్ళమన్నాడు, దేవుడు చెయ్యమన్నాడు, దేవుడు కోసం బ్రతకాలి అనే సేవది, ఇది దేవుని పొలం, ఇది నేను ఒక జీతకాడిని మాత్రమే, ఒక కూలివాడి పనివాడిని మాత్రమే అనే మనస్తత్వము చాలామందికి ఈరోజు లేదు. అంత మాత్రమే కాదు, ఒక సువార్థికుల్ని ఒక సంఘం ఆదుకోవాలి. ఇది చాలా ముఖ్యమండి. వారు పౌలుని ఎంతో హీనంగా చూశారు. పౌలు ఎందుకు దీరాలు కొట్టాల్సి వచ్చింది? కొరింథీ సంఘం ఎంత పెద్ద సంఘం అది, ఎఫెసీ సంఘం ఎంత పెద్ద సంఘం అది. ఏమండి ఎందుకు వారు పౌలు అంత ఈవెన్ ద బేసిక్ థింగ్స్ కోసం కష్టపడాల్సి వచ్చింది? అడగకుండా ఇవ్వలేరా వారు పౌలుకి? ఇవ్వలేకపోయారు. ఎందుకంటే స్వార్థమైన వాడు. ఇంకా పౌలు దగ్గర నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఒక్కొక్కరు ఆ రోజు ఆ కొరింథియన్ సంఘంలో మనం యుఎస్ లాంటి కంట్రీ, దేశం అది, స్టేట్ అది, సిటీ అది. కానీ అంతకు కూడా వారు పౌలుకి సామాన్యమైన వాటికి కూడా ఇవ్వలేని, దారి ఖర్చులు కూడా, కనీసం భోజనం కూడా, మినిమం అవసరతలు కూడా ఇవ్వలేని చాలా సెల్ఫిష్ పీపుల్. అందుకే ఈయన అంటున్నాడు, అయ్యా నాకులాగా అందరూ ఉండరు, వచ్చిన వాళ్ళు చక్కగా చూసుకోండి అయ్యా బాబు, కొంచెం అన్నం పెట్టండి, వారికి వచ్చిన వాళ్ళకి కొంచెం ఆతిథ్యం ఇవ్వండి, వారి కానుక ఇచ్చి ఘనంగా ఇచ్చి పంపించండి. ఒక సేవకుడు వచ్చినప్పుడు అండి మన ఇంటికి, ఒక సేవకుడు మన ఊరికి వచ్చినప్పుడు, ఒక సేవకుడు మన సంఘానికి వచ్చినప్పుడు, ఆ సేవకుడు ఆనందంగా తిరిగి వెళ్తాం అనేది చాలా ముఖ్యం. నేను ఎప్పుడు నా జీవితంలో అది ఎప్పుడు నేర్చుకున్నాను. ఒక సేవకుడు మనం పిలిచినప్పుడు ఆ సేవకుడు ఘనమైన కానుక ఇవ్వాలి, ఘనమైన నేను శ్రేష్టమైన అన్నం పెట్టాలి. ఆయన సంతోషంగా తిరిగి వెళ్తాము, అదే నా ఆశీర్వాదం. ఏమంటే ఒక సేవకుడు వచ్చి బాధపడుతూ తిరిగి వెళ్ళాడు అనుకోండి, ఒక సేవకుడు వచ్చి ఏమండి నేను చాలాసార్లు వాక్యం చెప్పినప్పుడు అండి దారి ఖర్చులు కూడా ఇవ్వరండి. చాలా భయంకరం. ఎంత హీనంగా అంటే అంత హీనంగా. నేను లోకంలో పని చేశాను కదా, నేను లోకంలో పని చేసినప్పుడు తిరిగాను. నేను లోకంలో పని చేసి తిరిగి వాళ్ళే రూమ్ బుక్ చేస్తారు, వాళ్ళే నాకు జీతం ఇస్తారు, వాళ్ళే అన్నం ఖర్చులు డబ్బులు ఇస్తారు, అన్నీ ఇస్తారు. కానీ సేవలకు కాదు. సేవను డబ్బులతో క్యాలిక్యులేట్ చేయలేవు. ఇంక దేవుని కోసం తెగించి వెళ్ళిపోవాలి. కానీ ఆ నిరాశతో ఒక సేవకుడు తిరిగి వస్తున్నాడంటే అది ఆశీర్వాదం కాదండి. పౌలు అలా అంటున్నాడు తీతుగా, అయ్యా వచ్చిన వారికి ఏమేమి కావాలో వాళ్ళకి ఇవ్వయ్యా, వాళ్ళని చక్కగా చూసుకో, వాళ్ళు చక్కగా ప్రేమించు, వాళ్ళ దేవుని పక్షాన ఒక మనిషి వచ్చిన గౌరవించు. బైబిల్ ప్రభు మీకు తెలియకుండానే మీరు కొంతమందికి దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చారు. ఒక ప్రవక్తకి చన్నీళ్ళు ఇస్తాయి. ఏమంటే మంచినీళ్ళు ఇస్తే లాభం ఉంటుందండి. చాలామంది చచ్చిపోయిన వాళ్ళు ఫోటో పెట్టి కొండ పెడుతుంటారు, ఏమంటే పుణ్యం వస్తుందని. కానీ ఒక సేవకుడు మంచినీళ్ళు ఇస్తే కూడా దేవుడు దానికి ప్రతిఫలం ఇవ్వకుండా మార్చిపోతాడు. ఎందుకంటే ఈరోజు సేవకులు లేరండి, నిజమైన సేవకులు లేరు, సంపూర్ణమైన సేవకులు లేరు. సేవకులు అంటున్నారు కానీ వాళ్ళకి ఏదో ఒక వ్యాపారం, ఏదో ఒక వర్క్, లేకపోతే ఏదో ఒక కమర్షియల్ వర్క్ ఏదో ఒక చేసుకుంటున్నారు. 100% చాలామందిని అడిగినప్పుడు అన్న ఏం చేయమంటారు, మా పిల్లలు చదివించుకోవాలి, అద్దెలు కట్టుకోవాలి, కానుకలేమో ఇన్ని మేలు పొందుతారు, ఇంత దీవించబడతారు, కానీ వాళ్ళకి ఇష్టం రాదన్న, ఏం చేయమంటారు అంటే ఒక సేవకుడు లోకం వైపు వెళ్ళిపోతున్నాడంటే, అంటే లోక పరిచర్య వైపు, లోక ఉద్యోగాల వైపు వారు సంపద వెళ్ళిపోతున్నారంటే అలాంటి అప్పుడు ఇంకా వచ్చే రోజుల్లో ఎవరు సంపూర్ణమైన సేవకులు ఉంటాయి? ఏమండి నీ పిల్లల్ని నువ్వు సేవ పంపించావు, సేవ చేసేవాళ్ళని నువ్వు ఎంకరేజ్ చేయవు, అప్పుడు ఏమైపోవచ్చు చెప్పండి? సేవకి వెళ్ళమంటే ఏమొస్తుందో ఆ సంచులు పట్టుకుని తిరుగుతా అంటావు. సరే సేవకులకి నీ గుప్పల నుంచి పోషిస్తా, వాళ్ళని నువ్వు పోషించావు. ఎంత విచారం, ఎంత భయంకరం. అమెరికా లాంటి దేశాల్లో నేను యూకే వెళ్ళినప్పుడు అండి YMCA లండన్ YMCAలో ఒకరిని కలుస్తానికి వెళ్ళాను. వెళ్ళాక భోజనం వారు పెట్టారు. భోజనం చేశాక ఒక ఆయన వచ్చి నా ప్లేట్లను ఎత్తుతూ ఉన్నాడు. ఆయన చూస్తే తమిళైనలాగా ఉన్నాడు. నేను తమిళ్లో మీరు ఎక్కడండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ ఊరు మాట్లాడుతూ, మరి ఇక్కడ ఏంటంటే అంటే ఏం చేస్తానంటే నేను పాస్టర్ అని అన్నాడు. షాక్ అయిపోయాను. మీరు పాస్టర్ అంటున్నారు, మరి ప్లేట్లు ఎత్తుతున్నారు ఏంటండి? మరి ఏం చేయాలి బ్రదర్, ఇక్కడ సంఘము నేను వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది, ఇక సంఘం నడిపిస్తున్నాను, ఇక ఉన్న వాళ్ళకి ఇచ్చే కానుకలు నా అద్దె కూడా కట్టుకోలేను బ్రదర్ చెప్పిన నాకు ఎంతో బాధ వేసింది నిజంగా. ఏమండి ఎంత భయంకరం. ఈరోజు ఒక దేవుని పక్షాన్ని వచ్చిన సేవకులను గుర్తు చేసుకుంటలేదు. 14వ వచనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ మనం చూద్దాం, 14-15 మనం ముగించుకుందాం.
మన వారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరం బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. నా యొద్ద ఉన్నవారందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. అన్ప్రొడక్టివ్ లైఫ్స్ కొంతమంది ఎందుకు బతుకుతారో నాకు అర్థం కాదు. వీధి కుక్కలన్నా పర్లేదు, కనీసం 4 కుప్పతట్లకి వెళ్ళి అది 4 కుప్పతట్ల అన్నాన్ని ఎత్తుకుంటుంది. ఏమంటే ఆ పొద్దున్నే సాయంకాలం ఆ సెల్ ఫోన్ పట్టుకొని కలకల నొక్కుతాను ఏమంటారు. ఏమంటే పొద్దున్న లేసి దుప్పటి మడత పెట్టుకోరు, గదులు తుడుచుకోరు, స్నానం చేయరు, గడ్డం గీసుకోరు. బాబా ఏమండి ఎంత భయంకరమైన అన్ప్రొడక్టివ్ లైఫ్స్. నీ జీవితం ద్వారంగా కనీసం నీ బేసిక్ థింగ్స్ నువ్వేం చేసుకోవాలి. చూడండి ఎంతమంది యవనస్తులైన జీవితాలు జీవిస్తున్నా. ఒక యవనస్తుడిగా నువ్వు ప్రయాసపడలేవైతే, కష్టపడలేకపోతే, ఒక యవనస్తుడిగా నువ్వు నీ యవన జీవితాన్ని దేవుని కోసం దారవేయలేకపోతే నువ్వు ఎప్పటికీ నువ్వు స్థిరపడవయ్యా. నువ్వు ఏదైనా చదువుకో, నువ్వు కష్టపడి పని చేయాలి అనే గుణం లేకపోతే నీ జీవితంలో నువ్వు ఏది సాధించేవరకే. పౌలు అంటున్నాడు, దేవుని కృప మీ అందరు తోడుండను కాక. ఆశీర్వాద ప్రార్థన. ప్రేమని దేని బిడ్డలారా, ఈరోజు మీ జీవితాలు ప్రభుకు సమర్పించుకోండి, మీ బ్రతుకు దేవునికి సమర్పించుకోండి. దయచేసి స్థలం ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి దగ్గర ప్రభా, అవును నాయన, సంఘములో ఈరోజు ఎన్ని విభేదాలు, కలవరములు, కొట్లాట్లు. అయ్యా నైనా ఈరోజు సంఘములో ఏక మనసు దయచి, సేవకుల మధ్య ఏక మనసు దయచి, సంఘములను విశ్వాసుల మధ్య ఏక మనసు దయచి, సహోదరులు ఏక మనసుతో కూడి ప్రార్థిస్తాం. ఎంత మనోరమయ్యా, ఎంత ఆనందం, ఎంత సంతోషమయ్యా. ఈరోజు సంఘములోనైనా విభేదాలు, సంఘములో కొట్లాట్లు మేము చూస్తున్నామయ్యా. అయ్యా మా సంఘాల మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి, నీ రక్తముతో మమ్మల్ని శుద్ధి చేయి, నీ ఆత్మతో మమ్మల్ని నూతన పరిచిన ఆయన. అయ్యా నువ్వు మాకు ఇచ్చిన అధికారులకు మేము లోబడేవారంగా, నీ ఆజ్ఞల ప్రకారం నాయన మేము ఫలితమైన జీవితం బ్రతికేవారుగా, నీ నామాన వచ్చిన సేవకుల్ని గౌరవించేవారు. అయ్యా మాకు దయచేయన నీ వాక్యముతో మా హృదయం నింపుకుని ఉండడానికి సహాయం చేయి. అయ్యా విత్తన వాక్యాన్ని ముద్రించి నీ హృదయం బిడ్డల జీవిత హృదయముల్లో ఫలిస్తానికి, అది నన్ను 1000 ఫలిస్తానికి కృప చూపించు. నీ చేతి మీద కలుసుకున్న సహాయం చేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరియు దేవుడు మీతో మాట్లాడితే మాకు తెలియపరచండి. మీకోసం మేము ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్, వాయిస్ మెయిల్, కాల్ మీద చేయొచ్చు. అంత మాత్రం కాదు, ఈ భారమైన పరిచయాల్లో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు పాలు పొందాలని ఆశిస్తే మరి గూగుల్ పే, ఫోన్పే ద్వారా అకౌంట్ ద్వారంగా మీ గుప్పులు ఇప్పి మీరు పంపించవచ్చు. మరి దేవుని చేతి మీద రేపు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.